నారాయణుడు నేను భూమిని ధ్యానించాను, ఆ శ్లోకాలు వినని చెప్పాడు ఆయన. జయే జయే జలాధారే జలశీలే జలప్రదే యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే. సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే. పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతనీ పుణ్యాశ్రయే పుణ్యవతామాలయే పుణ్యదే భవే సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే సర్వసస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే. భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరాయణే భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే. ఇలా మొత్తం 6 శ్లోకములతో శ్రీ మహావిష్ణువు అమ్మని ధ్యానించాడు. ఈ 6 విష్ణువు చేత రచింపబడిన భూశ్లోకాలు. అమ్మా, నీవు జయస్వరూపిణివి, నిన్ను తలుచుకుంటే జయం తప్ప అపజయం ఉండదు. నువ్వు నీటికి ఆధారం, నీరు ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉంటావు. జలము మాకిచ్చి మా దాహం తీరుస్తావు, జలము ద్వారా పంటలు పండేలా చేస్తావు. శ్వేతవరాహ రూపం యజ్ఞవరాహ రూపము ధరించిన విష్ణువు యొక్క భార్యవు నువ్వు. అటువంటి నీకు నమస్కారం. మాకు జయము నిమ్ము. నువ్వు మంగళస్వరూపిణివి, మంగళములకు నిలయము, మాంగళ్య సుఖం ఇస్తావు, మంగళములను సకల శుభాలను ఇస్తావు. అసలు మంగళములు ఇవ్వడానికే పుట్టావు. అటువంటి నీకు నమస్కారం. అన్నిటికీ ఆధారం, అన్నీ నీలోనే ఉన్నాయి. ఈ పుస్తకాలు, వృక్షాలు, నీరు, అగ్ని ఇవన్నీ నువ్వుంటే ఉంటాయి. ఇలా అన్నిటికీ అనేక కోరినటువంటి కోరికలకి, పుణ్యములకు, పంటలకు నిలయం నీవు. భూమిని పరిపాలించాలన్నా, భూమి మీద యజ్ఞములు చేయాలన్నా, భూమి మీద ఇల్లు కట్టుకోవాలన్నా, భూమి మీద పంటలు పండించుకోవాలన్నా నువ్వు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ఇవన్నీ మాకిచ్చే నీకు నమస్కారం. ఇది విష్ణువు భూదేవి మీద రాసిన స్తోత్రం. ఈ స్తోత్రం యొక్క ఫలితం చెప్పాడు. ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మసు సభవేద్ బలవాన్ భూమిపేశ్వర. ఈ స్తోత్రం రోజు ప్రొద్దుట పూట చేస్తే, ప్రొద్దున్న లేచి స్నానం చేసిన వెంటనే ఈ స్తోత్రం చేసినటువంటి వాడు కోటి జన్మలు భూకటాక్షం పొందుతాడు. మానవుడికి మోక్షం అంత తేలిక కాదు. మోక్షం వచ్చినా అక్కడ భూదేవి వాడిని సేవిస్తుంది. భూమి మీద పుడితే పుట్టినప్పుడల్లా వాడు అనేక రకాల భూములు పొందుతాడు, ప్రభుత్వంలో చేరుతాడు, ప్రభు అవుతాడు, సుఖం పొందుతాడు, సకల పాపాలు తొలగిపోతాయి. ఒక్కోసారి భూదానం చేయకుండా ఉన్నవాడికి పాపం వస్తుందని శాస్త్రం. అలాంటి పాపాలు తొలగిపోతాయి. తెలుసో తెలియకో ఎవడి భూమి అయినా ఒక గజం ఆక్రమించుకుంటే అది మహాపాపం కదా. ఇలా భూమిని ఆక్రమించుకున్న పాపం ఈ స్తోత్రం వల్ల తొలగిపోతుందని మళ్ళీ ఆక్రమించుకోమని కష్టమా. ఇది ఐసిన మధ్య బాగానే ఉందనుకుని పక్కవాడి స్థలం ఆక్రమించుకుని చేయమని కాదు. అక్కడ తెలుసో తెలియకో ఆక్రమించుకుంటే ఆ పాపం పోవడానికి చెయ్యాలి. ఇది వరకు తెలియక ఇలాంటి పనులు చేస్తే ఆ పాపం దీనివల్ల పోతుంది. ఇతరుల ఇళ్లల్లో ఉన్న నూతిలో నీళ్లు వాళ్ళకి చెప్పకుండా తవ్వుకు పట్టుకుపోతే అది కూడా పాపం అన్నాడండి. అన్యకూపే జనం అన్నాడు. మన ఇంట్లో నుయ్యి లేదు, పక్కవాడింట్లో నుయ్యి ఉంది, మనకి నీళ్లు అవసరమయ్యాయి, వాడికి చెప్పకుండా ఆ నీళ్లు తోడుకు తెచ్చుకుంటే అది కూడా పాపం అట. ఇలా ఇతరుల యొక్క నూతిలో నీళ్లు కానీ, ట్యాప్ వాటర్ కానీ, ఈ మధ్యన అదేదో సంపో ఏదో కొడుతున్నారే అందులో నీళ్లు కానీ కొట్టేస్తే ఆ పాపం పోవడానికి ఈ స్తోత్రం చేయమన్నారు. దీన్ని బట్టి పక్కవాడి నీళ్లు కూడా ఎత్తుకుపోకూడదు. తెలియక ఎత్తుకుపోయిన గురువుగారి లేక అన్యుల యొక్క జలములు అపహరించిన పాపం పోవడానికి ఈ స్తోత్రం చేయమన్నారు. తర్వాత అంబువాచీ భూకరణ పాపాత్ సముచ్యతే ధ్రువం. కొన్ని దినాలలో భూమిని తవ్వకూడదు. అంబువాచీ దినములు అంటారు. ఆ రోజుల్లో అంటే ఉదాహరణకి పాల్గొన మాసంలో భూమిని తవ్వకూడదని ఉంది. మళ్ళీ రేపు రాబోయే ఆశ్వయుజ మాస కాలంలో భూమిని తవ్వకూడదు. అటువంటి కాలంలో కొన్ని రోజుల్లో భూమిని తవ్వితే మహాపాపమట. అప్పుడు మొక్కలు వేయకూడదు, భూమిని తవ్వకూడదు.
ఆషాఢం శ్రావణ మాసాల్లో భూమిని తవ్వి మొక్కలేయటం పుణ్యం. కానీ ఫాల్గుణ మాసం ఒకటి, ఆశ్వేజ మాసం ఒకటి, వాటిల్లో కూడా కొన్ని తిథుల్లో భూమిని తవ్వరాదు. అలా తవ్వటం వల్ల వచ్చే పాపం ఈ స్తోత్రం చేస్తే పోతుంది. భూమి మీద రేతస్సుని విడిచిపెట్టడం మహాపాపం. ఇలా భూమి మీద తన యొక్క రేతస్సుని విడిచిపెట్టిన వాడు ఇది చదివితే ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడు. నేల మీద దీపం పెట్టకూడదని చెప్పాం కదా, దీపాది స్థాపనాత్, భూమి మీద నేల మీద దీపములు పెట్టడం వల్ల వచ్చే పాపం ఇది చదివితే పోతుంది. ఎంతెందుకు, అశ్వమేధ శతం పుణ్యం లభతే నాత్ర సంశయ. 100 అశ్వమేధయాగములు చేసిన ఫలితం ఈ స్తోత్రం ఉదయం పూట పారాయణ చేసిన వారికి వస్తుంది. మహాపాపముల నుంచి విముక్తి పొందుతాడు. 1,00,000 స్తోత్రములు చదవడం వల్ల వచ్చే పుణ్యం ఈ ఒక్క స్తోత్రం వల్ల వస్తుందటండి. స్వయంగా చెప్పాడు. స్వయముగా చెప్పింది ఎవరు? విష్ణువు. శ్రీ మహావిష్ణువు అంతటి వాడు స్వయముగా ఏమని చెప్పినాడు? 1,00,000 స్తోత్రములు భూలోకంలో చదవడం వల్ల వచ్చే ఫలితం ఈ ఒక్క స్తోత్రం వల్ల వస్తుంది. అనేక స్తోత్రాలు ఉన్నాయిగా, విష్ణు సహస్రనామం అని, ఆ సహస్రనామం అని, అష్టోత్తర శతనామాలని, ఇంకేవో స్తోత్రాలు ఉన్నాయి. ఇలాంటి స్తోత్రములు 1,00,000 జపం చేయటం వల్ల, పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితం భూస్తోత్రం. 6 శ్లోకములు విష్ణువు చేత రచింపబడిన స్తోత్ర శ్లోకములు ఉదయం పూట స్నానానంతరం పారాయణం చేస్తే వస్తాయి. సర్వ కళ్యాణములు పొందుతాడు.